ఇప్పుడే మా కార్యకర్తలందరూ కూడా ఇంటి దగ్గరికి వచ్చి బాణసంచా అది కాల్చి ఇంత పెద్ద అచీవ్మెంట్ మనకు వచ్చినందుకు దానికి సంతోషం తెలియజేశారు. అలాగే రేపు ఉదయం 9 గంటలకి ఆనందపురం జంక్షన్ నుంచి దాదాపు వేలాది మంది యువత బైకులతోటి ర్యాలీగా ఆ తర్లువాడ ఎక్కడైతే గూగుల్ సెంటర్ రాబోతా ఉందో ఆ డేటా సెంటర్ దానికి సంబంధించిన స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పాలాభిషేకాలతో పాటు అక్కడ బెలూన్లు ఎగరేసి ఒక వాళ్ళ ఆనందాన్ని తెలియపరచుకోవడం కోసం కూడా ఇప్పటికే కార్యకర్తలు సన్నాహతం అవుతున్నారు. యాక్చువల్లీ ఇప్పుడే వెళ్తామన్నారు. నైట్లు మళ్ళీ ఎంత హడావుడిలో వద్దు చేయదు బాగుంటుందని చెప్పని రేపు ఉదయాన్న 9 o'clockకి ఆ ప్రోగ్రాం పెట్టుకున్నారు. మరొకసారి ఇంత పెద్ద ఆపర్చునిటీ మన విశాఖపట్నానికి ప్రత్యేకించి భీమిలి నియోజకవర్గం మన ముఖ్యమంత్రి గారికి అలాగే లోకేష్ బాబు గారికి దీనికి సహకరించిన కేంద్రం ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారు కూడా ధన్యవాదాలు చేయాలి. ఇది భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ఇన్వెస్ట్మెంట్. ఇప్పటిదాకా కూడా బాంబే కానీ లేకపోతే మిగతా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ నగరంలో లేని ఇంత పెద్ద అమౌంట్లో డైరెక్ట్గా ఫస్ట్ టైం ఇంత ఇన్వెస్ట్మెంట్ రావడం, ఆ క్రెడిట్ మన విశాఖపట్నానికి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి అలాగే లోకేష్ గారి చొరవతోటి ఆ ఘనత మనకి దక్కే విధంగా చేసినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.